ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎవడి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు, వాళ్ళకి తప్పించి. ఇది మొత్తం ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకునే లోపు మీ సర్వస్వాన్ని దోచేస్తారు. డీజే టిల్లు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, పని అనకు కూడా తెలియకుండా అండర్వేర్ లాగేయాలని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుత మెడికల్ కాలేజీల ఇష్యూ అలాగే ఉంది. దీని గురించి మీకు క్షుణ్ణంగా క్లియర్గా అర్థవంతంగా చెప్పాలన్నదే నా ప్రయత్నం. ఎవరి కోసమో ఈ కుట్ర అన్నానంటే ఇందుట్లో కుట్ర 100కి 100% ఉందనేది నాకు తెలిసిన విషయం. అదేవిధంగా అమ్మేసేయ్ అన్నారండి గవర్నమెంట్ కాలేజీలు అంటే అమ్మేసేయటానికి సిద్ధపడ్డారు కాబట్టే అమ్మేసేయి అంటూ ఉన్నా. ఈ మాటలు ఎవరి అంటే పాపం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి అనుకోకండి, మొత్తం కూటమి ప్రభుత్వానివి ఈ మాటలు అనమాట. ఒకే ఒకడు దీనికి అడ్డుగా నిలబడ్డాడు. ఎందుకంటే దానికి సృష్టికర్త, ఈ పెద్ద విజన్కి మార్గదర్శి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నో టు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటూ ఆయన నిలబడుతూ ఉన్నారు. ఆయన కార్యకర్తలు ఫైట్ చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ఎందుకు చేయాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీలో ఎంతోమంది మీ అనారోగ్యం కలిగినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఇలా చూస్తే అమ్మ ఎంతో కొంత ఫ్రీగా జరుగుతుందా వైద్యం అనుకునేవారు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే రే ఆస్తులు రాసిస్తావా, నీ దగ్గర చెక్ మీద సంతకాలు పెట్టిస్తావా అని అడిగే ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఎస్, ఇదే రియాలిటీ. ఆస్తులు అమ్ముకోవాల్సిందే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తే అనే విషయం గతంలో కరోనా వచ్చినప్పుడు మీకు అర్థమైందా లేదా? దొరికినోడి దగ్గర దొరికినంత దోచుకున్న ప్రైవేట్ హాస్పిటల్ గురించి మీకు తెలుసు కదా. ఒక్క వ్యాక్సిన్ అమ్మాలంటే 60 నుంచి 70,000 వసూలు చేసినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా? మీలో చాలామంది మీ బంధువులో ఎవరొకరు కరోనా టైంలో ఒక్క ఆక్సిజన్ సిలిండర్ని బ్లాక్లో కొనడానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించండి. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వలేదా? ఫ్రీగా మిమ్మల్ని బ్రతికించలేదా? ఫ్రీగా మీ ఇంటికి ఫుడ్ అది పంపించలేదా? ఒక రాష్ట్రం బాగుపడటానికి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి నాయకుడే కారకం అవుతాడు. అలాగే కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ను ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డా కాదా అన్న విషయం అడిగితే ఎవడైనా తొడగొట్టి మీసం తిప్పేది ఎస్ జగన్మోహన్ రెడ్డే ఆ టైంలో మమ్మల్ని కాపాడని. ఆ టైంలో వచ్చినటువంటి జ్ఞానమో తెలియదు, లేదంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కొడుకుగా పుడటం వల్ల మెడికల్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండటమో తెలియదు, పేదవాడికి వైద్యం ఎంత దూరం అవుతుందో క్లియర్గా తెలియటం వల్ల ఏమో తెలియదు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీని పరిచయం చేసి, రాజీవ్ ఆరోగ్యశ్రీని పరిచయం చేసి పేదవాడికి చిన్న చిన్న వ్యాధులు, రోగాలు, యాక్సిడెంట్లు ఏమైనా కూడా 108తో టుయ్యో 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 అంటే మీ ఇంటికి వస్తుంది, 10 నిమిషాల్లో మీ ప్రాణాలు కాపాడుతున్నట్టుగా ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 17 మెడికల్ కాలేజెస్ని తను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని వచ్చారు. 17 మెడికల్ కాలేజెస్, 1 కాదు 2 కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు, నేను 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి సీనియర్ని, మోడీ కూడా నా ముందు ఏకే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు చివరికి మెడికల్ కాలేజెస్ విషయంలో ఏమీ పీకలేక ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని కూడా చంద్రబాబు తన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కాలేజీని తీసుకురావడం చేతకాల. కానీ ఇప్పుడు మొన్న ఒక వీడియో వింటుంటే మెడికల్ కాలేజ్ అంటే తెలుసా తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డికి అసలు మెడికల్ని ఫ్రీ చేసి ప్రజల వద్దకి తీసుకెళ్ళిందే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు చంద్రబాబు నాయుడు. కానీ గత చరిత్ర గురించి మనకి ఎందుకు, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తే అందుట్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అయిపోయి 5 మెడికల్ కాలేజీలో స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయ్యి అందుట్లో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారండి, 10 ఎకరాల భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోయినట్టే అన్నారు. కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి చంద్రబాబు నాయుడు గారు, మీరు కనీసం రెప్ప కొట్టని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ రెప్ప కొట్టని కళ్ళతో కళ్ళు తెరుచుకొని క్లియర్గా చూడండి ఎన్ని మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఫిల్ అయి ఉన్నాయో. అంతెందుకు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా
పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే మాకొద్దు మెడికల్ సీట్లని తిరిగి పంపించినటువంటి ఘన ముఖ్యమంత్రి మీరే కదా, ఆ మాత్రం ప్రజలకి తెలియదా అని ప్రశ్నించాలనుంది. అయితే ఈ మెడికల్ కాలేజీని 2020లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన అనుకున్నది ఏంటి, ఇది ఒక పెద్ద నెట్వర్క్లా ఉండాలి, మెడికల్ కాలేజెస్ అనేది ఒక నెట్వర్క్లా ఉండాలి. మీకు చూపిస్తా చూడండి మెడికల్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో. చూసారా, ఇది కనుక మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 17 మెడికల్ కాలేజ్, ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మన అందరికీ తెలుసు. 17 మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి? పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం, రాజమండ్రి, ఏలూరు, పాలకొల్లు, అమలాపురం, మచిలీపట్నం, పిడుగురాళ్ళ, బాపట్ల, మార్కాపురం, పిలువెందుల, మదనపల్లి, పెనుగొండ, అదోని. మీరు ఒక్కసారి దీన్ని క్లియర్గా గమనించినట్లయితే ఈ లైన్ మొత్తం ఇలా పైకి వెళ్ళి ఈ లైన్ మొత్తం ఇలా కిందకు వచ్చింది. ప్రతి మెడికల్ కాలేజీకి మధ్య ఉండే డిస్టెన్స్ మ్యాక్సిమము 50 నుంచి 70 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక బ్యూటిఫుల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి. ఒక నెట్వర్క్. ఇప్పుడు అదోనిలో ఒక మెడికల్ కాలేజీ ఉంది. మెడికల్ కాలేజీ ఉన్నప్పుడు అక్కడ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మెడికల్ కాలేజీతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇస్తారు. ఈ విషయం ప్రజలకు ఎవరికి తెలియకపోతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. వన్స్ మీకు మెడికల్ కాలేజ్ అప్రూవ్ అయిందంటే ఆ పక్కనే మీకు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిందంటే ఈ మెడికల్ కాలేజీలో వాళ్ళు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు అదోనిలో ఉన్న మెయిన్ మెడికల్ కాలేజీ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. ఈ చుట్టుపక్కల చాలా చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఎక్కడ చిన్న చిన్న హాస్పిటల్లో ప్రాబ్లం వచ్చినా అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ జరగకపోయినా ఈ ఆదోనిలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అనంతపురం కావచ్చు, నంద్యాల కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. తద్వారా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అందుతుంది. అలాగే చూసుకున్నట్లయితే పిడుగురాళ్ళ కావచ్చు, ఏలూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, పాడేరు కావచ్చు, పార్వతీపురం కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, అమలాపురం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, బాపట్ల కావచ్చు, మార్కాపురం కావచ్చు, పులివెందుల కావచ్చు, మదనపల్లి కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ నెట్వర్క్ ఇలాగే పనిచేస్తుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ సర్వీస్ ఈ ఆంధ్రప్రదేశ్లో మూల అందాలి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గవర్నమెంట్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఇంత బ్యూటిఫుల్ నెట్వర్క్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చివరికి దీనిపైన కూడా విషయం కక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటైజేషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో నాకు అర్థం కాదు. ఒకవేళ ప్రైవేటైజేషన్ చేయాలి, ఇవన్నీ పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జరగాలని చెప్తూ ఉన్నారు. సార్, ఇంత పెద్ద నెట్వర్క్ 8,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు ఆయన సొంతగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేస్తాము, ప్రైవేటు పబ్లిక్ కలిసి దీన్ని నడుపుకుంటారు అని చెప్తూ ఉన్నారు కదా. ఇదే పీపీపీ పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఏమన్నారు, ఈ పీపీపీ పద్ధతిలో ఎటువంటి మార్పు ఉండదు, ప్రజలకి ఎటువంటి అన్యాయం జరుగుతున్నారు. మరి అటువంటిప్పుడు ఇదే పీపీపీ మీరు అనుకుంటున్న పీపీపీ పద్ధతి, మీరు పీపీపీ ఊతున్న పద్ధతి అమరావతి డెవలప్మెంట్కి ఎందుకు ఇవ్వకూడదు? దానికి ఎందుకు 40,000 కోట్లు అప్పు చేశారు? ఇప్పుడు అమరావతిని కూడా పీపీపీ పద్ధతి ద్వారా డెవలప్ చేయొచ్చు కదా. మరి దానికి మీరు ప్రత్యేకంగా లోన్లు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు అమరావతి గురించి ఏం చెప్పారు? అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అన్నారు. 40,000 కోట్లు అప్పు చేశారు. అప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎలా అయింది? అప్పు ఎవడ తీర్చాలి? మీరు చేసిన అప్పులు ఎవడ తీర్చాలి? మరి అలా అప్పులు చేయకుండా మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా మీరు చెప్తున్నటువంటి పీపీపీ పద్ధతి అమరావతి డెవలప్మెంట్ కోసం ఎందుకు వాడట్లేదు? అంత నమ్మకం ఉంది కదా మీకు అంత నమ్మకం ఉంది కదా పీపీపీ ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని. మరి అమరావతిలో ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు పీపీపీ పద్ధతి ద్వారా ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టాలని చూస్తున్నారు కదా. అదే పీపీపీ పద్ధతిని గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెట్టండి. పెట్టగలరా? మరి గవర్నమెంట్ ఆఫీస్ అన్నింటిలో పీపీపీ పద్ధతి ప్రవేశపెట్టండి. పెట్టగలరా? ఈ పీపీపీ పద్ధతి వల్ల ఫెయిల్యూర్ ఉంటుందని మీ అందరికీ తెలుసు. అమరావతిలో మీరు అమలు చేయండి. నిజంగా దమ్ముంటే, నిజంగా మీరు పీపీపీ పద్ధతి అంత గొప్పదని నమ్మి ప్రజల్ని నమ్మించాలనుకుంటే అమరావతి కోసం అప్పులు తీయకుండా
సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ సిటీగా దానికి పేరుగాంచింది. కాబట్టి పీపీపీ పద్ధతి ద్వారా పబ్లిక్ ప్రైవేటు ఆర్గనైజేషన్స్ ఉపయోగించుకొని దాన్ని డెవలప్ చేయడం చేత కదా, అంత అంత లేదా? మరి ఏమన్నారు మరి దాన్ని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే మొత్తం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవటమే ఆయన చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 12 నుంచి 10 లక్షలు ఫీజు కలెక్ట్ చేసేవారు. మినిమం అయితే 15,000 రూపాయలు ఫీజు ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీన్ని 20 నుంచి 57 లక్షలకు పెంచారు దీన్ని. ఓకే, కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే మనకు అంత ఈజీయా? కాదన్నా, ఈ కార్పొరేట్ వాళ్ళకి ఇవ్వట్లేదు, పీపీపీ పద్ధతిలో ఎవరైనా తీసుకోవచ్చు అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి బ్రదర్. ఆ కండిషన్స్ ప్రకారం నీ ఇంటి పక్కన ఒక హాస్పిటల్ పెట్టుకున్న వ్యక్తి చేయగలడేమో చూసుకో. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని, గవర్నమెంట్ కాలేజీని వాళ్ళు తీసుకోవాలంటే ఒక టర్మ్ కండిషన్ ఏంటో తెలుసా? మీరు అంతకు ముందే గతంలో 220 నుంచి 440 బెడ్లున్న హాస్పిటల్ని మేనేజ్ చేసి ఉండాలి. అటువంటి అనుభవం కలిగిన వారికే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కానీ ఇస్తారంట. అంటే ఎవడికి ఇస్తారు? అంటే నీ ఇంటి పక్కన ఒక చిన్న క్లినిక్ కూడా దానికి వెళ్ళగలడా? లేదు కదా. అంటే ఆల్రెడీ కార్పొరేట్లో ఎవడైతే డబ్బు కోసం అన్ని సిగ్గు, లజ్జ, మానం అన్నీ వదిలేసి అవినీతికి పాల్పడుతూ అత్యధిక బిల్లు వేసి పేదల రక్తాన్ని ఎవడైతే తాగుతాడో వాడికే మళ్ళీ ఈ కాలేజెస్ అన్నీ కట్టబెట్టే ప్రయత్నం అనమాట. సామాన్యుడు, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి డాక్టర్లు దీనికి పనిచేయరు బాస్. వాడు కూడా కార్పొరేటెడ్ అయి ఉండాలి. చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు ఎవడో కూడా దీన్ని చేయలేరు అనమాట. అంతేకాదు ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలంటే దీనికోసం దగ్గర ఇది చూడండి, మీ కిందకి లిస్ట్ అనేది చెప్పేశాను. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 550 కోట్లు శాంక్షన్ అయినాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీ కమ్ హాస్పిటల్ కలిపి 50 ఎకరాల స్థలాన్ని అనేది ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి దగ్గర 8,480 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండగా 2,000 కోట్లతోటి 5 కాలేజీలు సక్సెస్ఫుల్గా కట్టి విద్యార్థులను అందుట్లో ఎడ్యుకేట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ని తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సో కాల్డ్ చంద్రబాబు నాయుడు గారు అది జరగదు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఈ జీవోను కనుక మీరు క్లియర్గా పరిశీలించినట్లయితే, జీవో నెంబర్ 183 కనుక మీరు పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి 50% ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉందో అందులో 50% ఆఫ్ ద స్టూడెంట్స్కి 15,000 రూపాయల ఫీజుతో మీరు మెడిసిన్ చదువుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎగువ మధ్యతరగతి ఉన్నారో వాళ్ళకి 12 లక్షలతో 35% సీట్లు ఉన్నాయి. అదే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకి 20 లక్షలతో 15% మాత్రమే సీట్లు ఉన్నాయి. మేజర్ కేటగిరీ సామాన్యులకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని తొంగలో తొక్కుతూ ఇంకా వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ ఉన్నవి ఏంటంటే E5 విజయనగరం, రాజమండ్రి, మీరు చూస్తారు ఏలూరు, మచిలీపట్నం అండ్ నంద్యాల. ఈ కాలేజెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. పిడుగురాళ్ళ, పాడేరు కాలేజెస్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది మొత్తం దీనికి సంబంధించింది మీకు చెప్పాను ఆల్రెడీ నెట్వర్క్. అయితే మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దారుణాల్లో ఇది భారీ దారుణం అనమాట. ల్యాండ్ ఎంత ప్రొవైడ్ ల్యాండ్ ఆన్ నామినల్ లీజ్ ఛార్జెస్ 100 రూపీస్ పర్ ఇయర్ విత్ డెవలప్మెంట్ రైట్స్. ఇది ఎవరికి ఇస్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే పీపీపీ ద్వారా మెడికల్ కాలేజ్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎకరం భూమిని కేవలం 100 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ కింద 50 ఎకరాల భూమి ఉంటే 50 ఎకరాలని కేవలం 5,000 రూపాయలకి రాసిస్తున్నటువంటి సో కాల్డ్ చీటింగ్ బాండ్ ఇదంతా. వీటన్నిటిని మీకు ప్రజెంట్ చేయాలని ఆశపడుతూ ఉన్నాం. అందుకోసమే దీనికి ప్రాణం పోసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఏ కోర్టు అయినా కూడా గవర్నమెంట్లను ఒకటే ఆదేశిస్తుంది, విద్యా వైద్యాన్ని పొలిటికల్ పార్టీలు ప్రజలకు అందించాలి. కానీ మన రాష్ట్రంలో మాత్రం విద్యని ప్రైవేటు పరం చేసేసారు, వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జరిగే ఏదైనా కూడా దోపిడీకి లోనవుతుంది. అంత దమ్ము ధైర్యం ఉండి ఆ పీపీపీ పద్ధతి మీద అంత నమ్మకం ఉంటే
అమరావతిని కూడా పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అన్నింటినీ పీపీపీ మోడ్లోకి తేవాలని, ప్రజలకి విద్యని, వైద్యాన్ని దగ్గర చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సో ఈ అన్నిటిలో నాకు బాగా నచ్చిన ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇదే, మీరు చూస్తున్నటువంటి ఈ నెట్వర్క్, హెల్త్ నెట్వర్క్, మన ఆరోగ్యాన్ని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసి ముక్కలుగా కార్పొరేట్ ప్రజలు నంజుకు తినడానికి సిద్ధపడ్డారు. దీన్ని ఎదుర్కోవాలి. దీనికోసమే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు. ఆయన సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలనుకున్నటువంటి తన ఆలోచనని తుంగలో తొక్కుతూ, ఇవి ఇలాగే డెవలప్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ హీరోగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రని, ఈ పీపీపీ పద్ధతిని మీరు ఒకసారి ఆలోచించండి. అంత పీపీపీ పద్ధతిలో అంత దమ్మే ఉంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత నమ్మకమే ఉంటే, అమరావతిని కూడా పీపీపీ పద్ధతిలోనే డెవలప్ చేయాలని, అప్పులు చేయకుండా మమ్మల్ని దేశాలకు తాకట్టు పెట్టకుండా, ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విషయం పైన పోరాడలేని ప్రతి ఒక్కడు, శ్రీశ్రీ గారు చెప్పారు కదా, ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా చాలా పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారితో నడవాల్సిన టైం వచ్చింది. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.